హాయ్ అండి. ఉప్పం చేపల కూర మీలో ఎంతమందికి ఇష్టమండి? అవి ఎలాగో రండి వీడియోలోకి వెళ్ళిపోద్దాం. దానికి కావాల్సిన ఆనియన్స్, అల్లం వెల్లుల్లి పేస్టు, పచ్చిమిర్చి, కరివేపాకు, వంకాయలు, టమాటా, నెక్స్ట్ ఎగ్స్ అండి. ఫస్ట్ అయితే ఆయిల్ వేసుకోవాలి తగినంత. నాన్ వెజ్కి దేనికైనా కూడా ఎక్కువ ఆయిల్ వేసుకుంటే చాలా బాగుంటుంది. తాలింపు దినుసులు వేసుకుంటున్నాను, ఆనియన్స్ వేసుకుంటున్నాను, కరివేపత్తి, పచ్చిమిర్చి, అల్లం, తెల్లుల్లి అన్నీ వేసుకొని చక్కగా లైట్ బ్రౌన్ కలర్ వచ్చిన వరకు ఫ్రై చేసుకోవాలి. నాకైతే భలే ఇష్టము ఉప్పం చేపల కూర అంటే. నా చిన్నప్పుడైతే అమ్మ వండుకుండేది కదా, అప్పుడప్పుడు నేను దొంగలాడి మరీ తినేదాన్ని. ఇక్కడైతే ఆ సైన్స్ లేదు, బాగా అసలు వండనివ్వరు. ఎప్పుడో 2 ఇయర్స్కి ఒకసారి 3 ఇయర్స్కి ఒకసారి, అది కూడా బతిమలాడితేనే. కాబట్టి ఇప్పుడైతే బాగా బయట ఉన్నారు కాబట్టి నాకు ఎవరు తిట్టడం లేరు కాబట్టి ఇక్కడ రాగానే కొనుక్కుని ఇప్పుడైతే వండుతున్నానండి. ఎలాగో వండుతున్నాను కదా అని వీడియో అయితే తీసేస్తున్నాను. ఇగో చూసారు కదా, తాలింపులో నేను ఉప్పు, కారం, పసుపు అన్నీ వేసుకుంటాను. దాంట్లో ఇగోండి టమాటా, కట్ చేసిన వంకాయ అన్నీ వేసుకొని చక్కగా కలుపుకొని ఇప్పుడు కాసేపు మూత పెట్టుకోవాలి. మరి కాసేపు తర్వాత చూసిన తర్వాత ఇవ్వండి కొంచెము మెత్తబడి ఉన్నాయి కదా, మళ్ళీ కాసేపు మళ్ళీ మూత పెట్టుకోవాలి కలిపేసి. ఆ తర్వాత మంచిగా స్మాష్ చేసుకోవాలి. మళ్ళీ కొంచెం బాగుండాలనేసి నేను ఏంటంటే కొలంబో మసాలా పౌడర్ ఎక్కువ యూస్ చేస్తాను. నాన్ వెజ్కి అయితే చాలా బాగుంటుంది. ఆ మసాలా పౌడర్ దేంట్లో వేసినా కూడా టేస్ట్ ఇంకా ఎక్కువగా టేస్ట్ బాగుంటుంది, అందుకోసమే నేను వేసుకుంటున్నాను. ఇప్పుడు ఇవ్వండి మనము మంచిగా నీట్గా చేసిన ఉప్పం చేపలు, ఎగ్స్ అన్నీ దీంట్లో వేసి మంచిగా కలుపుకొని మనకి ఎంత వాటర్ కావాలో అంత వాటర్ వేసుకోవాలి. ఎగ్స్ ఫ్రై చేసి కూడా వేసుకోవచ్చు, నేనైతే అలాగే వేసేస్తుంటాను. నేను ఎప్పుడు ఎలా వండుకుంటానో అలాగే చూపిస్తున్నానండి మీకు. ఇప్పుడు వాటర్ కూడా వేసుకున్నాను కదా. నేను వండుతుంటే నేను ఎలాగో అమ్మ వండితే నేను వెనుక పడి ఉంటాను, ఇప్పుడు నా వెనుక నా చిన్నోడు పడి ఉన్నాడు, నాకు పెట్టాలనేసి సరేలే పెడతానులే కొంచెం అని చెప్తున్నాను. వాళ్ళ డాడీ ఉంటే అస్సలు పెట్టనివ్వరు పిల్లలకి. చూసారండి, అలాగే మరి కాసేపు ఉడికిపోవాలి. చక్కగా ఉడికిపోతే కంప్లీట్ అయినట్టేని. నాకు ఉప్పం చేపలు అంటే చాలా చాలా ఇష్టం. కానీ ఏం చేస్తాం, మా ఫ్రెండ్స్ ఉండేటప్పుడు కూడా తెచ్చుకోవాలనుకుంటాను, వాళ్ళు నేను తినకపోయినప్పుడు వాళ్ళు వండుతుంటారు. అలాంటప్పుడు మరి ఏం చేస్తాననేసి అలా ఊరుకున్నాను. ఇన్ని రోజుల తర్వాత మళ్ళీ నాకు కుదిరింది, అందుకే ఇప్పుడైతే వండుకుంటున్నాను చక్కగా. ఈరోజైతే 3 టైమ్స్ కానే తింటాను, అంటే రైస్ తింటాను. మా ఇంట్లో అయితే ఉదయం టిఫిన్, నైట్ టిఫిన్లో లైట్ ఫుడ్ అని. కాకపోతే ఈరోజు ఉప్పం చేపల కూర కాబట్టి నాకు భలే ఇష్టం కాబట్టి రైసే ఈరోజు 3 టైమ్స్ తినడానికి చూస్తున్నాను. చూసారు ఎంత కలర్ఫుల్గా వచ్చేసింది. ఉప్పం చేపల కూర మీలో ఎంతమందికి ఇష్టమండి? మ్యాక్సిమం చాలామందికి ఇష్టమే ఉంటుంది. అసలు ఇది ఉప్పం చేపల కూర దగ్గర చికెను, మటన్ ఏది సరిపోదు, అంత బాగుంటుంది కదా. ట్రై చేయండి ఒకసారి, ఎలా ఉందో కామెంట్ చేయండి.